వెల్కమ్ టు పీస్మార్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం MBA గురించి స్టూడెంట్స్ నన్ను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. హౌ మెనీ MBA స్పెషలైజేషన్స్ ఆర్ ఆఫర్డ్ ఇన్ ఇండియా? ఇండియాలో ఎన్ని MBA స్పెషలైజేషన్స్ ఉన్నాయి అని క్వశ్చన్. ఇండియాలో ప్రస్తుతం 30 డిఫరెంట్ MBA స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. విచ్ ఆర్ ద టాప్ MBA స్పెషలైజేషన్స్? MBAలో టాప్ స్పెషలైజేషన్స్ ఏంటి? MBA ఇన్ ఫినాన్స్, MBA ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, MBA ఇన్ మార్కెటింగ్, IT, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, బిజినెస్ అనాలిటిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేవి టాప్లో ఉన్నాయి. హౌ కెన్ ఐ చూస్ ఏ స్పెషలైజేషన్? MBAలో ఏ స్పెషలైజేషన్ చేయాలి అనేది ఎలా చూస్ చేసుకోవాలి అంటే, మీ ఇంట్రెస్ట్, స్కిల్స్ అండ్ కెరీర్ గోల్స్ని దృష్టిలో పెట్టుకొని మీ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి, మీకు ఆ ఫీల్డ్లో జాబ్ చేయడం ఇష్టమా లేదా అనేది చూసి స్పెషలైజేషన్ తీసుకోవాలి. విచ్ కాలేజెస్ ఆర్ ద బెస్ట్ ఫర్ MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్? MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ని కొన్ని B స్కూల్స్ ఆఫర్ చేస్తున్నాయి. MDI గుర్గాయిన్, క్రైస్ట్ యూనివర్సిటీ, KS సోమైజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, IPE హైదరాబాద్, పుంబా ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ని ఆఫర్ చేస్తున్నాయి. MBA ఇన్ ఫ్యాషన్ అండ్ లగ్జరీ మేనేజ్మెంట్ చేసిన వారికి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? MBA ఇన్ ఫ్యాషన్ అండ్ లగ్జరీ మేనేజ్మెంట్ చేసిన వారికి బ్రాండ్ మేనేజర్, ఈవెంట్ మేనేజర్, బ్రాండ్ అండ్ మార్కెటింగ్ కన్సల్టెంట్, ఫ్యాషన్ రిటైల్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్గా జాబ్స్ ఉంటాయి. ఇండియాలో టాప్ 10 MBA స్పెషలైజేషన్స్ ఏంటి? MBA ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, MBA ఇన్ ఫినాన్స్, MBA ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, MBA ఇన్ రూరల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, MBA ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అనేవి టాప్లో ఉన్నాయి. MBA ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్లో ఏం నేర్చుకుంటారు? కన్స్యూమర్ బిహేవియర్, రీటైల్ మేనేజ్మెంట్, బిజినెస్ మార్కెటింగ్, మార్కెటింగ్ ఛానల్స్, ప్రొడక్ట్ అండ్ బ్రాండ్ మేనేజ్మెంట్, కాంపిటేటివ్ మార్కెటింగ్, మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్షిప్ మార్కెటింగ్, సేల్స్ ఫోర్స్ మేనేజ్మెంట్, అడ్వాన్స్ రీసెర్చ్ టెక్నిక్స్ ఇన్ మార్కెటింగ్ గురించి నేర్చుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నవారు MBA ఇన్ మార్కెటింగ్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, MBA ఇన్ ఫినాన్స్లో ఏం నేర్చుకుంటారు? MBA ఇన్ ఫినాన్స్లో అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్, బిజినెస్ కమ్యూనికేషన్, క్వాంటిటేటివ్ మెథడ్స్ ఫర్ మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, సెక్యూరిటీస్ అనాలిసిస్, ట్రెజరీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, పబ్లిక్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ వంటివి నేర్చుకుంటారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, స్ట్రాటజిక్ థింకింగ్, మ్యాథమెటికల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నవారు MBA ఇన్ ఫైనాన్స్ చేయండి. CA కంప్లీట్ చేసిన వారికి MBA ఫినాన్స్ చేస్తే కార్పొరేట్ ఆఫీసెస్లో హై ప్యాకేజ్ శాలరీస్ వస్తాయి. తరువాతి క్వశ్చన్, MBA ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఏం నేర్చుకుంటారు? ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్ లా అండ్ లా ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అండ్ HR ఆడిట్, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫండమెంటల్స్ ఆఫ్ లేబర్ లాస్, హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, ఫండమెంటల్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, వేజ్ డిటర్మినేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ అప్రైజల్, ఎకనామిక్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, క్రాస్ కల్చర్ అండ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ నేర్చుకుంటారు. అడాప్టబిలిటీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ స్కిల్స్, మల్టీ టాస్కింగ్ స్కిల్స్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్ ఉన్నవారు MBA ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేయండి. తరువాతి క్వశ్చన్, MBA ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్లో ఏం నేర్చుకుంటారు? MBA ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్లో బిజినెస్ ఎథిక్స్, కార్పొరేట్ గవర్నెన్స్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, డెసిషన్ మోడల్స్ అండ్ ఆప్టిమైజేషన్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, మార్కెట్ రీసెర్చ్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నేర్చుకుంటారు. అనలైటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, అడాప్టబిలిటీ స్కిల్స్ ఉన్నవారు MBA ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చేయొచ్చు. MBA ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో ఏం నేర్చుకుంటారు? MBA ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మేనేజ్మెంట్,
సప్లై చైన్ మేనేజ్మెంట్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్ ప్లానింగ్, పర్చేస్ మేనేజ్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్, ప్లాంట్ డిజైన్ అండ్ లేఅవుట్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నేర్చుకుంటారు. అనలిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, నాలెడ్జ్ ఆఫ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ఫర్ కాస్ట్ కట్, అడాప్టబిలిటీ స్కిల్స్ ఉన్నవారు ఎంబీఏ ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఎంబీఏ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీలో ఏం నేర్చుకుంటారు? ఎంబీఏ ఐటీలో బిజినెస్ అప్లికేషన్స్ ఆఫ్ ఐటీ, ఈ బిజినెస్, ఎమర్జింగ్ ఐటీ ప్లాట్ఫామ్స్ అండ్ సర్వీసెస్, ఐటీ స్ట్రాటజిక్ ప్లానింగ్, టెక్నాలజీ ఎనేబుల్డ్ బిజినెస్ మోడల్ ఇన్నోవేషన్, ఐటీ సోర్సింగ్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్, ఐటీ కన్సల్టింగ్ అండ్ అడ్వైజరీ ప్రాక్టీస్, డేటా మైనింగ్ అండ్ కోడింగ్, టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుంటారు. టెక్నికల్ రైటింగ్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అడాప్టబిలిటీ స్కిల్స్, కంప్యూటర్ అండ్ డిజిటల్ లిటరసీ ఉన్నవారు ఎంబీఏ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేయండి. ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో ఏం నేర్చుకుంటారు? ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ ఫర్ హాస్పిటల్స్, హెల్త్ సర్వీస్ మేనేజ్మెంట్, మెడికల్ ఎమర్జెన్సీ సిస్టమ్స్, క్లినికల్ ఫార్మసీ, మెడికల్ ఎథిక్స్, క్వాలిటీ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ అండ్ సర్వీసెస్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుంటారు. డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఎథికల్ జడ్జ్మెంట్, రిలేషన్షిప్ బిల్డింగ్ లాంటి క్వాలిటీస్ ఉన్నవారు ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేయండి. క్వాలిటీస్లో కొన్ని పదాలు వాడాను, అవేంటో చూద్దాం. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అంటే నిర్ణయం తీసుకునే నైపుణ్యం. అలాగే ఎంబీఏ చేయడానికి ఇంకొన్ని స్కిల్స్ చూస్తే ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ చేసేవారికి ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడడం తెలియాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. అలా మీ స్కిల్స్కి తగ్గట్టు మీరు ఏ ఎంబీఏ చేయాలి అని డెసిషన్ తీసుకోండి. మన ఛానల్లో ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి వీడియో ఉంటుంది, చూడండి. అసలు ఎన్ని ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నది మీకు తెలుస్తుంది. అలాగే మ్యాట్ ఎగ్జామ్ అండ్ ఏపీ ఐసెట్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. ఎంబీఏ అన్నది మంచి కెరీర్ ఆప్షన్. ఎంత బెటర్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే కెరీర్ ఆపర్చునిటీస్ అంత బాగుంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.